హాయ్ ఫ్రెండ్స్. విదురుడు దుర్యోధనుడితో అన్యాయంగా శకుని మాయాద్యూతంతో పాపబుద్ధితో పాండవుల సంపద అపహరించడం మంచిది కాదని చెప్తాడు. పాండవులను మోసం చేసి జూదంలో ఓడిపోయేటట్లు చేశావు, ఇలా చేయడం మంచిది కాదని చెప్తాడు. దానికి దుర్యోధనుడు విదురునితో నీ హద్దుల్లో నువ్వు ఉండు, మాకు బుద్ధులు చెప్పకు అని అంటాడు. ఇంతవరకు మనం ముందే ఆడియోలో చెప్పుకున్నాము. అప్పుడు విదురుడు అంటాడు, చెడిపోయేటట్లు చెడ్డబుద్ధులు చెప్పేవాళ్లే నీకు స్నేహితులు, నీ వంటి వాడికి కర్తవ్యాలు చెప్పేవాళ్ళును. మా వంటి వాళ్ళ మాటలు నీ పట్ల వ్యర్థాలు అవుతాయి కానీ ప్రయోజనకరాలు అవుతాయా? వినటానికి ఇంపుగా ఉండే మాటను పలికే వాళ్ళని ఎక్కువగా మెచ్చుకుంటారు. మేలు చేసేదైనా వినటానికి ఇంపుగా ఉండని మాటను వినటానికి ఎవరూ ఇష్టపడరు. అందుచేత గొప్ప ప్రతిభావంతులు కూడా అలాంటి కొట్టువైన మాట చెప్పరు. మొదటి వినటానికి ఇంపు కానిదైనా చివరికి మేలు చేసే మాటను ఇష్టలైన వాళ్ళ చెంత చేరి మొగమాటం లేకుండా బలవంతంగానైనా చెప్పాలి. అలాంటి వాడే రాజుకు తగిన సహాయం చేసేవాడు. నేను పుత్రులు గల ధృతరాష్ట్రునికి మేలు కోరేవాడిని. నన్ను వేరొక విధంగా అర్థం చేసుకున్నావు, తోసిపుచ్చి మాట్లాడావు. పాండవులతో వైరం మంచిది కాదు అని విదురుడు మౌనం వహించాడు. అప్పుడు శకుని ధర్మరాజుతో అన్నాడు, ధర్మరాజా, ఉన్న సంపదనంతా ఓడిపోయావు, ఇంకా పందెం వడడానికి నాకు ధనం చూపించు అని సారెలు ముందర పడవేసి ఆట మారిన శకునికి గొప్ప మనస్సు గల ధర్మరాజు బలమైన జ్యోతి వ్యసనానికి లొంగిపోయి రాజ్యాన్నంతా ఒడ్డి ఓడిపోయాడు. ఇలా దేవాలయాల్లోని దేవుళ్ళ ధూప దీపాలంకార నైవేద్యాలకు, బ్రాహ్మణుల జీవనోపాధికి దానాలుగా ఇచ్చిన భూములు తప్ప మిగిలిన భూమిని బ్రాహ్మణులు, తక్కిన భూమిని బ్రాహ్మణులు తప్ప సామాన్య జనులందరినీ, రాజపుత్రులను ఒక్కొక్క పందెంలో ఒడ్డి ఓడిపోయాడు. మళ్ళీ పూర్తిగా ధర్మాన్ని అనుసరించేవాళ్ళు, విశాలమైన భుజాలు గలవాళ్ళు, యుద్ధంలో జయశీలురు, సూర్యునితో సమానమైన తేజస్సు గలవాళ్ళు, తొలి రాజుల వలె మంచి నడవడి కలవాళ్ళు, ఆత్మగౌరవంతో సత్యంలో ప్రీతి గలవాళ్ళు అయిన సహదేవుడు, నకులుడు, అర్జునుడు, భీమసేనులు నలుగురిని వరుసగా ధర్మరాజు ఒడ్డి ఓడిపోయాడు. చివరికి తనను కూడా ఒడ్డుకొని వంచనకు గురయ్యి ఓడిపోగా శకుని చూసి, ధర్మరాజా, ఈ విధంగా నిన్నేలా ఒడ్డుకున్నావు? నీకింకొక ధనం ఉంది కదా, ఎలా మరిచావు? కమలాక్షి ద్రౌపది నీ ధనం కాదా అన్నాడు. ఆలస్యం చేయకుండా పాచికల మీద ప్రీతితో ధర్మరాజు మళ్ళీ ఆటకు పూనుకున్నాడు. కలువ రేకుల వంటి కన్నులు కలది కులకాంత అయిన ద్రౌపదిని పణంగా ఒడ్డాడు. దుష్టశకుని చేతుల్లో ఆమెను కూడా ఓడిపోయాడు. ఇంకా ఒడ్డటానికి ధనం లేదు, అందుచేత గర్వాన్ని కోల్పోయాడు. ఎంతో దీనమైన ముఖంతో అప్పుడు ఆట చాలించాడు. సర్వాన్ని కోల్పోయిన ధర్మరాజును చూసేసరికి ద్రోణ, కృప, భీష్ములకు శరీరమంతా చెమట పట్టింది. తాము తక్కిన వృద్ధులు నోట మాట శ్వాసశబ్దం కూడా రాని స్థితిలో ఉండిపోయారు. విదురుడు ముఖం పక్కకు తిప్పి తల వంచుకొని మనస్సులో లేక ఎంతో దుఃఖంతో ఉన్నాడు. తక్కిన సదస్సులంతా తీవ్రంగా కంటతడి పెట్టారు. మితిమీరిన సముద్ర ఘోషలో సభలో కలకలం చెలరేగింది. దుశ్శాసనుడు, కర్ణుడు, సైంధవుడు సంతోషాతిరేకంతో విప్పారిన ముఖాలతో ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుతూ ఉండిపోయారు. ధృతరాష్ట్రుడు, సభలో ఇదేం కలకలం, ఎవరెవరు ఏ ఏ వస్తువులు ఒడ్డారు అని విదురుణ్ణి అడుగుతున్న సమయంలో దుర్యోధనుడు పాండవులను తన దాసులుగా గెలుచుకున్న గర్వాతిరేకంతో దాసీజనంతో కలిసి తన ఇల్లు వరుసగా తుడవటానికి ద్రౌపదిని ఆజ్ఞాపించాలనే ఆలోచనతో రాజ్య గర్వంతో విర్రవీగుతూ ద్రౌపదిని తోడ్కొని రమ్మని విదురుణ్ణి వెంటనే ఆజ్ఞాపించాడు. దాన్ని సహించక విదురుడు దుర్యోధనునితో, నీతో సమానమైన మూర్ఖులు లోకంలో మరెవ్వరూ లేరు, ఇంత క్రూరమైన పనికి నన్ను పంపుతావా అని అన్నాడు. పొగరు చేత మలినమైన మనస్సు కలవాడు, ఆయువు పట్టును నొప్పించేవాడు, క్రూరుడు అనదగినవాడు అయిన దుర్మార్గుని సంపదలు చెదిరిపోవటమే కాక అతని తొలి సంపదలు కూడా సమూలంగా నాశనమవుతాయి. ద్రౌపది సమస్త భూమండలానికి రాణిగా పట్టాభిషేకం పొందదగిన స్త్రీమూర్తి, పాండవుల ధర్మపత్ని. నీవంత అవమానం చేయటానికి ఆమె అండలేనిదా ఏమి? ఎందుచేత తెలిసి మూర్ఖుడివై పాములకు కోపం తెప్పిస్తావు? ఇతరుల ధనాన్ని మోసంతో గ్రహించడం ధర్మమా? శకుని అభిప్రాయాన్ని అనుసరించి పాపం చేయదగునా? జూదం వల్ల కీడు పుడుతుంది. జూదం వల్ల కలిగే ఫలం వెదురు ఫలంలా వేళ్లతో కూడా నాశనం కావటానికి కారణమవుతుంది అని అనగా దుర్యోధనుడు విదురుణ్ణి తిరస్కరించి నిందించాడు. ప్రాతికామి అనేవాడిని పిలిచి, ఈ విదురుడెప్పుడు మనకు కీడే పలుకుతాడు, పాండవులకు ఇతడు భయపడతాడు, నువ్వు పోయి ద్రౌపదిని తీసుకొనిరా అని పంపాడు. దుర్యోధనుడు ఆజ్ఞాపించగా సూతనందనుడైన ప్రాతికామి పాండవ పట్టమహిషి అయిన ద్రౌపది దగ్గరికి వెళ్ళి భక్తితో నమస్కరించి ఆ పతివ్రతతో అన్నాడు, ధర్మరాజు జూదమాడి కౌరవులకు తన ధన సంపదలను, రాజ్యాన్ని, కొడుకులను, తమ్ముల్ని, తనను, నిన్ను ఓడిపోయాడు. కౌరవ శ్రేష్ఠుడైన దుర్యోధనుని పని మీద నిన్ను వేగమే తీసుకొని పోవటానికి వచ్చాను.
కౌరవేశ్వరుని దగ్గరికి రా అని అనగా ద్రౌపది అతనితో అంది, ఏ యుగంలో అయినా ఎటువంటి చెడ్డ జోదుగాడైనా భార్యను పణంగా ఒడ్డి ఓడిపోయిన భర్త ఉన్నాడా? వినటానికి ఇది ఆశ్చర్యంగా ఉంది. చంద్రవంశ ప్రభువైన ధర్మరాజు ఇలా చేశాడా? నా భర్త మొదట తన్నోడి తర్వాత నన్నోడెనా, లేక ముందే నన్నోడి తర్వాత తానోడెనా అన్నా నీకు తెలిస్తే ఈ సంగతి నాకు చెప్పు. నీకు తెలియకుంటే ఆ జూదగాడిని అడిగి వచ్చి నన్ను పిలుచుకుని వెళ్ళటం తగినట్లయితే పిలుచుకుని వెళ్ళు అని ద్రౌపది పలుకగా ప్రాతికామి తిరిగి వచ్చి ఆమె మాటలు ధర్మరాజుకు చెప్పాడు. కానీ అతడు జూదంలో ఓడిపోయి దుఃఖంతో ఉండటం వల్ల ప్రాతికామికి బదులు చెప్పలేదు. అప్పుడు దుర్యోధనుడే అంటాడు, ఖచ్చితంగా సమాధానం చెప్పడానికి వీలులేని న్యాయాన్ని ఇంతమంది ఎదుట అడిగావు. ఈ సభలోని వారందరూ తెలుసుకునేటట్లు అందగత్తె అయిన ఆ ద్రౌపదిని ఆలస్యం చేయకుండా తీసుకొని రా, వెళ్ళు అని దుర్యోధనుడు అన్నాడు. ఆ ప్రాతికామి ద్రౌపది దగ్గరికి వెళ్ళాడు. నీవడిగిన న్యాయాన్ని నిర్ణయించడానికి సభ్యులు నిన్ను రమ్మని ఆజ్ఞాపించారు, రా అన్నాడు. ద్రౌపది దుర్యోధనుని దుష్కృత్యానికి ధర్మరాజు అంగీకారానికి భయపడింది. ధరించిన ఏకవస్త్రంతో కిందకి ఉన్న కోకముడితో ఎడతెరిపి లేని కన్నీటి బిందువులతో ప్రాతికామి వెంట సభకు వెళ్ళింది. కురువృద్ధుడైన ధృతరాష్ట్రుని దగ్గర నిలిచింది. ద్రౌపది దీనస్థితిని చూడలేక సిగ్గుతో దుఃఖిస్తూ పాండవులు తలలు వంచుకున్నారు. సిగ్గుతో తలలు వంచుకున్న పాండవులను చూసి సుయోధనుడు సంతోషించాడు. దుశ్శాసనుని పిలిచాడు. ప్రాతికామి భీముడికి భయపడతాడు, నువ్వు వెళ్ళి ద్రౌపదిని తీసుకొనిరా అని ఆజ్ఞాపించాడు. అప్పుడు దయలేని హృదయం కలవాడు, పాపం చేయటంలో ఆసక్తి గలవాడైన దుశ్శాసనుని పంపడం చూసి 14 వంటి కన్నులు కల ద్రౌపది భీతితో ఎంతో కుంచుకుపోయింది. ఒక్క పరుగున గాంధారీదేవి దగ్గరికి వెళ్ళింది. వెంటనే దుశ్శాసనుడు ఆ ద్రౌపది వెంట పరిగెత్తి, ఇంకా నువ్వెక్కడికి వెళ్ళగలవు? చెప్పినట్లు విని ఇక్కడికి రా, జూదంలో శకుని నిన్ను గెలిచాడు. కురుశ్రేష్ఠుడైన దుర్యోధనుడి సొత్తువయ్యావు. నీ భర్తలు నిన్ను, రాజ్యాన్ని, తమను జూదంలో కోల్పోయారు అంటూ దగ్గరకు రాగా ఆ ద్రౌపది, నేను రజస్వలను, నన్ను తాకవద్దు, ఒకే బట్ట కట్టుకుని ఉన్నాను, పెద్దలు బంధువులు కొలువు తీరిన ఈ సభకు ఎలా వస్తాను అని అనగా దుశ్శాసనుడు, నువ్వు ఒకే బట్ట కట్టుకుంటే ఏమి, ఎలాగైనా నిన్ను తీసుకుని పోతానని బలవంతంగా కురుకుల నీచుడు పాపాత్ముడైన దుశ్శాసనుడు పూనుకుని ద్రౌపదిని రాజసూయాగం చివరి చేసిన అవభృత స్నానంలో బ్రాహ్మణుల మంత్రాల చేత పవిత్రాలైన నీటిధారలతో పావనాలైన తల వెంట్రుకలను పట్టి అందరూ భయపడి చూస్తుండగా సభకు ఈడ్చి తెచ్చాడు. ద్రౌపది చెదిరిన జుట్టుతో వెలవెలబోయిన ముఖంతో కర్ణుడు, దుర్యోధనుడు, శకుని, సైంధవుడు మొదలైన దుర్మార్గులతో నిండిన సభకు వచ్చి కోపంతో సిగ్గుతో మైమర్చినదై, కురువంశంలోని పెద్దలారా, సాటిలేని దురదృష్టాల చేత దెబ్బతిన్నప్పటికీ పుణ్యాత్ముడైన ధర్మరాజు ఎల్లప్పుడూ ధర్మమనే సంపదతో ప్రకాశిస్తాడే గాని ధర్మ మార్గం తప్పి నడుస్తాడా? అధిక కోపం కలవాడు, చెడ్డవాడు అయిన ఈ దుశ్శాసనుడు కండకావరంతో అవివేకంగా నన్నెందుకు ఈ సభకు ఈడ్చి తెచ్చాడు? ఇలా నన్ను జుట్టుపట్టి ఈడ్చి తేవటం ఉచితం కాదని భావించక ఈ కురువంశ ప్రముఖులంతా చూస్తూ ఉండగా కొవ్విన ఈ దుశ్శాసనుడు నన్ను అవమానిస్తున్నాడు. అన్ని ధర్మాలు పూర్తిగా తెలిసిన వాళ్ళని పేరు పొందిన ఈ భర్తవీర్ల వంశం ఈనాడు అధర్మం పెరగటం చేత ఎంతో నిందించదగినదైంది అని కోపించిన ద్రౌపది భయపడి శ్రీకృష్ణుని స్మరించింది. ఇలా ముల్లోకాలను జయించగల భుజబలం ఉన్న భర్తలు గల ద్రౌపది దిక్కులేని దానిలా భయంతో దుఃఖిస్తూ, దుఃఖంలో ఉన్న వాళ్ళందరూ శరణు వేడదగినవాడు, జగత్తుకంతటికీ ప్రభువు అయిన శ్రీకృష్ణుని మనసులో తలుచుకుంటూ కపటపు జోదమనే మద్యపాన మదం చేత మత్తెక్కిన ధర్మరాజు వల్ల పుట్టిన పాండవుల ఓటమి అనే అగ్నిని కఠినాలైన తన చూపుల్లో, మాటల్లో వ్యక్తం చేయటం చూసి భీమసేనుడు దుఃఖపడుతూ ధర్మరాజుతో అన్నాడు, సూర్యునితో సమానమైన ఓ ధర్మరాజా, ధన కనక రత్న వాహనాలకు, రాజ్యానికి, ఆయుధాలకు తమ్ములమైన మా నలుగురుకు నువ్వు ప్రభుడవు. కాబట్టి జోదంలో ఒడ్డి ఓడిపోవడం ఉచితమే. ద్రౌపదిని కపటపు జోదంలో పందెంగా ఒడ్డదగిన ఈ చెడు జోదం కారణంగా ఆమె ఈ దయలేని వాళ్ళ చేత అవమానించబడింది. శకుని మోసం తెలిసి కూడా నువ్వు చెడు జోదంలో పాల్గొని అధర్మ మార్గాన్ని నడిచినవాడవయ్యావు. అందుచేత నీ చేతులు కాల్చాలి అని కోపంతో పలికిన భీమునితో అర్జునుడు అన్నాడు, ధర్మరాజే ధర్మం తప్పితే భూమండలమంతా తలడిల్లదా? స్నేహంగా ఆడుకునే జూదానికి, ధర్మం కొరకు చేసే యుద్ధానికి ఇతరులు పలుమార్లు పిలిస్తే ప్రభు అయినవాడు అందుకు పూనుకోకుండా పెడమొగం పెట్టి పోకూడదన్న శుభక్షత్రియ ధర్మాన్ని ఆయన లోకంలో నిలిపాడు. అంతేకాని ధర్మరాజు ఈ జూదం ఆడటం అజ్ఞానం వలన దైవానుగ్రహం తారుమారైతే అందుకు దుఃఖించటం తగున? ధర్మజుని శాశ్వతమైన ధర్మగౌరవం ధర్మహీనులైన ఇతరుల చేత ఈ విధంగా చెడగొట్టబడింది.
అని దుఃఖిస్తున్న పాండవులను దుశ్శాసన చేత ఏడవబడిన సభా మధ్యలో ఉన్న ద్రౌపదిని చూసి అన్యాయాన్ని గూర్చి వినటానికి ఇష్టపడిన సభాసదులతో వికర్ణుడు అన్నాడు, ధర్మజుని శాశ్వతమైన ధర్మగౌరవం ధర్మహీనులైన ఇతరుల చేత ఈ విధంగా చెడగొట్టబడింది అన్నాడు. దుఃఖిస్తున్న పాండవులను దుశ్శాసన చేత ఏడవబడి సభా మధ్యలో ఉన్న ద్రౌపదిని చూసి అన్యాయాన్ని గురించి వినటానికి ఇష్టపడిన సభాసదులతో వికర్ణుడు అన్నాడు, పక్షపాతం లేని బుద్ధిమంతులంతా ఇప్పుడు ద్రౌపది అడిగిన ప్రశ్నను విచారించవలసిన అవసరం ఉంది. అలా విచారించకుండా మనకెందుకు లమ్మని ఊరుకుంటే అది నరకహేతు అవుతుంది. ఈ కురువంశపు పెద్దలైన భీష్ముడు, ధృతరాష్ట్రుడు, విదురుడు మొదలైన వాళ్ళు, గురువులైన ద్రోణుడు, కృపుడు మొదలైన వాళ్ళు మౌనంగా ఉన్నారు. సభలో కూర్చున్న వాళ్ళలో మిగిలిన ధర్మజ్ఞులైన రాగద్వేషాలు మాని ఆలోచించి చెప్పండి అని వికర్ణుడు అనగా ఎవ్వరూ పలకలేదు. అప్పుడు వికర్ణుడు, నేనే ఇక్కడ ధర్మ నిర్ణయం చేస్తాను, అందరూ వినండి. జూదం, వేట, మద్యపానము, అతిగా తినటము అనే 4 చెడ్డ వ్యసనాలు. వీటిలో తగులుకున్న మానవుడు ధర్మం తప్పి ప్రవర్తిస్తాడు. అలాంటి వాడి పనులు లెక్కలోకి తీసుకోకూడదు. జూదగాని చేత ఆహ్వానించబడి జూద వ్యసనంలో తగులుకొని ఓడిపోయిన ధర్మరాజు పాండవులందరికీ ఉమ్మడి సొమ్ము అయిన పాంచాలని పందెంగా వేశాడు. అందుచేత ఆమె అధర్మం చేత జయించబడింది. ఆ సుకుమారిని ఒకే వస్త్రం ధరించి ఉన్నదాన్ని ఇక్కడికి తీసుకుని రావటం అన్యాయము అని వికర్ణుడు అనగా ఆ మాటలను అంగీకరించగా కర్ణుడు అతనితో అన్నాడు, ఎవ్వరూ తెలియటానికి ఇష్టపడిన ధర్మాన్ని మూడుడా నువ్వెందుకు చెప్పవలసి వచ్చింది? పెద్దవాళ్ళు ఉండే చోట చిన్నవాడికి ఈ అధిక ప్రసంగాలు ఎందుకు అన్నాడు. నువ్వు ద్రౌపది అధర్మంగా జయించబడిందని పలికావు. సభలో కూర్చున్న ధర్మజ్ఞులంతా చూస్తుండగా ధర్మరాజు తన సర్వస్వాన్ని ఒడ్డి ఓడిపోయాడు. ఈ ద్రౌపది అతనికి పరాయి మనిషి కాదు. అందుచేత అది కూడా ధర్మంగా జయించబడినట్లే. అలా కాకుంటే పాండవులంతా దానిని ఎందుకు జయించబడిన దానినిగా అంగీకరిస్తారు? కాగా ఒకే వస్త్రాన్ని ధరించి ఉన్నదాన్ని సభకు తోడుకొని రావటం ధర్మం కాదన్నావు. భార్యకు భగవంతుడు విధించిన భర్త ఒక్కడే. ఈమె పెక్కుమంది భర్తలు కలది. అందుచేత బంధకి అని కర్ణుడు వికర్ణుని మాటలను తోసిపుచ్చి పలుకగా దుర్యోధనుడు విని దుశ్శాసనుని పిలిచి ఈ పాండవులవి ద్రౌపదివి వస్త్రాలు లాగి తీసుకొని ఆజ్ఞాపించాడు. దానిని తెలుసుకొని జూదమాడే ప్రయత్నంలో ఓడిపోయిన వాళ్ళు కావటం చేత ఎంతో కీర్తిమంతులైన పాండవులు బలహీనులై తమ పైబట్టలు ముందే తీసిపెట్టి ఆ సభలో నిలిచారు. సజ్జనుల చేత నిందించబడిన దుశ్శాసనుడు ఇది చేయకూడదని మనసులో విచారించక అడ్డులేనివాడై ఆ ద్రౌపది కట్టుకున్న వస్త్రాన్ని నిస్సంకోచంగా నిండు సభలో విప్పడానికి ప్రయత్నించాడు. ఆపకుండా అతడు విప్పుతున్న ముందు తొలగించబడ్డ వస్త్రం వంటి వస్త్రమే ఆమె మీద ఎడతెగకుండా ఉండటం చూసి సభలోని సభ్యులంతా సంతోషించారు. విప్పిన వస్త్ర సమూహం కొండలా గుట్ట పడగా దుశ్శాసనుడు ఇక విప్పలేక పట్టు విడిచి సిగ్గు చెంది ఊరుకుండిపోయాడు. ఈ విధంగా ద్రుపదరాజపుత్రికి దుశ్శాసనుడు చేసిన అవమానాన్ని చూసి భీమసేనుడు కళ్ళెర చేశాడు. పళ్ళు కొరుకుతూ భయంకర ముఖంతో యమునిలా అందరూ వినేటట్లు అన్నాడు. కురువంశపు పెద్దలు, గురువులు, వృద్ధులు, బంధువులు చాలామంది చూస్తుండగా పొగరెక్కి చెలరేగి ద్రౌపదిని ఈ విధంగా చేసిన దుశ్శాసనుణ్ణి రాజు చూస్తుండగానే యుద్ధంలో లోకభయంకరమైన రీతిలో వధించి అతని విశాల వక్షస్థలమనే పర్వతంలోని రక్త ప్రవాహమనే సెలయేటిని భయంకర ఆకారం ధరించి తాగుతాను. ఈ విధంగా చెప్పినట్లు చేయకుంటే నేను తండ్రి తాతల మార్గానికి తప్పినవాడినవుతాను అని భీముడు అనగా అతని మానవాతీతమైన మహాప్రయత్నానికి సభాసదులంతా ఆశ్చర్యపడి ఊరుకుండక కొడుకులతో కూడి ఉన్న ధృతరాష్ట్రుని చీ అని నిందిస్తూ ద్రౌపది అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పక పెద్దలైన రాజులు అశ్రద్ధ చేశారని అంటుండగా విదురుడు చేతులు పైకెత్తి అందరినీ మాట్లాడకుండా ఆపి అన్నాడు, బుద్ధిమంతులంతా ద్రౌపది అడిగిన ప్రశ్నకు సమాధానం స్పష్టమయ్యేటట్లు ఆలోచించండి. ధర్మ సందేహం తీర్చని రోజు సభలోని సజ్జనులందరికీ పాపం అంటుకుంటుంది. ఈ వికర్ణుడు చిన్నవాడైన బృహస్పతిల శాస్త్ర ప్రకారం స్పష్టంగా ధర్మాన్ని తెలియచెప్పాడు. ఇతని ఆలోచనను మీరు తక్కువ చేసి తోసిపుచ్చగా అంగీకరించండి. అన్ని చోట్ల ధర్మం యొక్క సరైన అర్థాన్ని నిర్ణయించటం ఏ ఒక్కడికి బ్రహ్మకు కూడా సాధ్యం కాదు. సభకు వచ్చి ఎవరైనా సరే ధర్మ సందేహం అడిగితే తెలిసి చెప్పకుంటే సభ్యులు అసత్యమాడే తప్పు వల్ల కలిగే ఫలంలో సగం పొందుతారని ధర్మం ఎరిగిన మునులు చెప్పారు. ధర్మాన్ని తెలిసి కూడా లాభం చేతనో, లోభం చేతనో, పక్షపాతం చేతనో, ఊగిసలాడే బుద్ధితోనో సభల్లో ఎవడైనా దానిని మరొక విధంగా పలికితే అతడు అసత్యమాడే దోషం వల్ల కలిగే ఫలాన్ని అనుభవిస్తాడు.
ఈ న్యాయం ఇతిహాసాల్లో కూడా వినిపిస్తుంది. పూర్వం ప్రహ్లాదుని కొడుకు విరోచనుడు, అంగీరసుడనే బ్రాహ్మణుని కొడుకు సుధన్వుడు ఒక కన్యను దానం పుచ్చుకునే విషయంలో అన్ని సుగుణాల్లో నేనెక్కువ అని ప్రాణాలు పందెంగా ఒడ్డి తగువులాడుకొని ప్రహ్లాదుని దగ్గరకు వెళ్ళారు. సుధన్వుడు ప్రహ్లాదునితో ఇలా అన్నాడు: నువ్వు ధర్మం తెలిసిన వాడివి, మా తగువు తెలుసుకొని గుణాల చేత గొప్పవాడు ఇతడు నేనో తీర్పు చెప్పు. నీ పుత్రుడని పక్షపాత బుద్ధితో తీర్పు చెప్తే దేవేంద్రుని వజ్రాయుధం నీ తలను పగలగొడుతుంది అని అనగా ప్రహ్లాదుడు భయపడి కశ్యపుని దగ్గరకు వెళ్ళి తగువు తీర్పును గూర్చి విరోచనుడు సుధన్వుడు తన్నడిగిన విధం చెప్పగా కశ్యపుడు అతనితో ఇలా అన్నాడు: సాక్షి ధర్మాన్ని దర్శించే న్యాయమూర్తి అయినవాడు సాక్షి నియమాలను ధర్మ నియమాలను తప్పి నీచంగా ప్రవర్తించి సాక్ష్యం ధర్మం చెప్పితే అలాంటి వాడిని 1000 వర్ణశాపాలు బంధిస్తాయి. ఏటేటా ఒక్క పాశం వంతున వదులుతాయి. ధర్మం అధర్మం చేత బాధింపబడి సభకు వస్తే దాన్ని తీర్చని సభ్యులు అధర్మం చేత బాధించబడతారు. అంతేకాదు సభ్యులు కామక్రోధాలు విడిచి అధర్మాన్ని ఆపనినాడు ఆ అధర్మంలో 1/4 భాగం సభ్యులకు, మరొక 4వ భాగం రాజుకు, మిగిలింది కర్తకు సంక్రమిస్తుంది. అందుచేత ధర్మం తప్పక చెప్పాలి అనగా ప్రహ్లాదుడు ధర్మబుద్ధి కలవాడే ఆలోచించి తన కొడుకు కంటే సుధన్వుడు సుగుణాల్లో గొప్పవాడని చెప్పాడు. సుధన్వుడు పుత్రప్రేమ వదిలి ధర్మం తప్పక చెప్పావు అని ప్రహ్లాదుడిని పొగిడి వెళ్ళాడు. అందుచేత మీరు కూడా ద్రౌపది అడిగిన ప్రశ్నను ధర్మబుద్ధితో ఆలోచించండి అని విదురుడు పలుకగా దుర్యోధనునికి భయపడి సభ్యుల్లో ఎవ్వరూ పెదవి విప్పలేదు. ద్రౌపది ఆ విధంగా దుశ్శాసన చేత అవమానించబడి దుఃఖంతో ఉండగా ఆ స్వయంవరం రోజు ఆ విధంగా వెలిగి అందరు రాజులచే అంత గొప్పగా చూడబడి పాండవుల ఇల్లాలినై శ్రీకృష్ణుని చెల్లెలనై ఇప్పుడు ఈ దుశ్శాసనుడి చేత ఇలా అవమానించబడుతూ ఈ సభా మధ్యమంలో రాజులందరి చేత చూడబడుతూ ఇంత దుస్థితిని అనుభవిస్తున్నానే, నేను అడిగిన దానికి ఎవరు కూడా ఎందుకు బదులు చెప్పరు? నేను దాసినా కానా? పూర్తిగా తెలియచెప్పి నన్ను ఆజ్ఞాపించండి అని దుఃఖిస్తున్న ద్రౌపదిని చూసి భీష్ముడు అన్నాడు: అమ్మా, నీ ప్రశ్నకు సమాధానం ఆ యుధిష్ఠిరుడే చెప్పాలి. అలా కానినాడు ధర్మం యొక్క సూక్ష్మతత్వాన్ని తెలుసుకోవటం ఇతరులకు ఎవరికైనా అసాధ్యమే. ఈ చెడు పని ఫలితాన్ని వెంటనే ఈ కురువంశ దూషకులైన కౌరవులు అనుభవిస్తారు అని భీష్ముడు పలుకుతున్న సమయంలో కోమలైన ద్రౌపదిని చూసి నవ్వుతూ, ద్రౌపది 5 కంటే ఒక్కడే భర్త కావటం మంచిది. జూదంలో భార్యను ఓడిపోని తగు భర్తను ఇక పొందు అని కర్ణుడు ఎగతాళి చేశాడు. ధృతరాష్ట్రుని జ్యేష్ఠపుత్రుడైన దుర్యోధనుడు భయపడిన లేడి కన్నులాంటి కన్నులు కలది, నెమలిపురులా ప్రకాశించే తల వెంట్రుకల భారం కలది అయిన ద్రౌపదిని అందమైన విశాలమైన తన తొడ మీద కూర్చుండరమ్మని సైగ చేశాడు. ఆ సైగను దూరం నుండి చూసి కౌరవులు అనే జింకల పాలిట సింహం లాంటి భీముడు కోపంతో అన్నాడు: రాజ్యసంపద వల్ల కలిగిన పొగరుతో అందమైన ద్రౌపదిని చూసి తన తొడ మీద కూర్చుండరమ్మని పిలిచిన ఈ దుష్ట దుర్యోధనుణ్ణి భయంకర యుద్ధరంగంలో ఎదుర్కొని అడ్డగించ సాధ్యం కాని నా చేతులు తిప్పే భీకర గదాదండం దెబ్బలతో ఇతని తొడలు విరగొడతాను అని అందరికీ భయాన్ని కలిగించే కోపావేశంతో మైమరచి ఆయుధాలుండే దిక్కుకో చూపులు ప్రసరింపచేస్తూ అన్నమొహం చూస్తున్న ఆ భీమసేనుడి భయంకర ఆకారం చూసి భీష్మ విదుర ద్రోణాదులు ఇది కోపానికి సమయం కాదని ఆ భీమసేనుని పూర్తిగా శాంతింపచేశారు. అప్పుడు ధృతరాష్ట్రుని అగ్నిహోత్రంలో పెద్ద నక్కలు అరిశాయి. అగ్నిహోత్రాల్లో వెలుగులు చల్లారాయి. కౌరవ స్త్రీ సమూహాల హృదయాలు దుఃఖంతో కలిసి చెందాయి. క్రూరమైన మనస్సు కలవాళ్ళు, చెడు మార్గం ఇష్టమైన వాళ్ళు అయిన కౌరవ వీరుల పడకటిండ్లలో ఎంతో భయంకరంగా కాకుల కూతలు, గుడ్లగోపుల అరుపులు వ్యాపించాయి. అలాంటి పెద్ద అపశకునాలు పుట్టగా కృప, విదుర, ద్రోణ, భీష్ములు తమలో తాము ధృతరాష్ట్రుని కుమారులకు కీడు పుట్టిందని ఇష్టంగా అనుకున్నారు. అప్పుడు జరిగిందంతా తెలుసుకుని గాంధారి విదురుణ్ణి వెంటబెట్టుకుని ధృతరాష్ట్రుని దగ్గరకు వెళ్ళింది. పాండవులు ఓడిపోవటాన్ని, ద్రౌపదికి జరిగిన అవమానాన్ని, అపశకునాలు పుట్టడాన్ని ఆయనకు చెప్పింది. అది విని ధృతరాష్ట్రుడు దుర్యోధనుని పిలిచి, పరమ పతివ్రత తాపసరాలు, పాండవుల ఇల్లాలు, ధర్మం పట్ల ప్రీతి కలది, మానవ గర్భం నుండి పుట్టనిది అయిన ద్రౌపదిని సామాన్య మానవకాంతగా తలచి ఓర్చుకోవటానికి సాధ్యం కాని మాటలు సభలో మాట్లాడటం తగునా? బాల్యం నుండి నువ్వు చెడు తలంపుతోనే పెరిగావు. నీ కారణంగా పాండవులు ఎంతో దుఃఖం అనుభవించారు. వాళ్ళ మీద నువ్వు కోపం మాను అని కొడుకును తోసిపుచ్చి అందరి బంధువులకు మేలు చెయ్యాలనే తలంపుతో ద్రౌపదిని పిలిచి మెత్తని మాటలతో అన్నాడు:
ద్రౌపది, నా కోడళ్ళందరిలో నువ్వే గౌరవింపదగిన దానివి. నీకేది ఇష్టమో కోరుకో, ఎంతో సంతోషంతో ఇస్తానన్నాడు. ద్రౌపది అంది, ఓ ధృతరాష్ట్ర మహారాజా, దయతో నాకు వరం ఇవ్వాలని మీకు అనిపిస్తే లోకం చేత పూజించబడేవాడు, మనువుతో సమానమైనవాడు అయిన ధర్మరాజుకు దాస్యం నుండి విముక్తి కలగాలి. అలా అయితే గురువుల చేత పెద్దవారి చేత బుజ్జగించబడి పెరిగిన మా ప్రతివింధ్యుణ్ణి కౌరవులు సేవకుని కొడుకని అనకుండా ఉంటారు. ఇదే నా కోరిక అని ద్రౌపది అనగా, ఇచ్చాను, రెండవ వరం కోరుకో అని ధృతరాష్ట్రుడు అన్నాడు. అందుకు ద్రౌపది అంది, సంతోషంతో ధర్మరాజు నలుగురు తమ్ములు తమ ఆయుధాలతో, కవచాలతో, గృహాలతో అందరికీ మేలు కలిగేటట్లు దాస్యం నుండి విముక్తి పొందాలి అని ద్రౌపది అనగా, ధృతరాష్ట్రుడు, నువ్వు కోరిన వరం ఇచ్చాను, ఇంకా మూడవ వరం కోరుకో అనగా, ద్రౌపది అంది, వైశ్య స్త్రీ 1 వరం, ఉత్తమ క్షత్రియ స్త్రీ 2 వరాలు, శూద్ర స్త్రీ 3 వరాలు, బ్రాహ్మణ స్త్రీ 100 వరాలు కోరుకోవచ్చు. అందువల్ల ఇక నేను కోరుకోకూడదు అని అంది. ద్రౌపది మాటలు విన్న ధృతరాష్ట్రుడు ఆ కోడలి గుణాలకు, ధర్మ పరిజ్ఞానానికి సంతోషించి యుధిష్ఠిరుణ్ణి అతని తమ్ముడితో కూడా రప్పించి, నువ్వు సర్వసంపదలు నీ రాజ్యము తీసుకుని ఎప్పట్లా ఇంద్రప్రస్థానికి వెళ్ళి సుఖంగా జీవించు, నీకు మేలు కలుగుతుంది అని, మళ్ళీ నువ్వు పెద్దల సేవ చేసి అన్ని ధర్మాలు తెలుసుకున్నావు, నా కొడుకు జ్ఞానం లేక నీకు కీడు చేశాడు, ఈ అపకారాన్ని మర్చిపో, నీకు నేను ఇంకేమీ బోధించనక్కర్లేదు. మనసులో వైరం తలుచుకుండటం, ఓర్పుతో కూడిన మనసు కలిగి ఉండటం, గుణాలు గ్రహించి దోషాలు విడిచివేయటం గొప్ప వ్యక్తి యొక్క గొప్ప గుణాలు. నేను బుద్ధి లేక జోదాన్ని ఉపేక్షించాను, స్వల్ప బుద్ధి గల ముసలివాణ్ణి. నన్ను, మీ తల్లి గాంధారిని తలచి దుర్యోధనాదులు చేసిన చెడ్డ పనులు మనసులో పెట్టుకోవద్దు. అన్ని శాస్త్రాలు తెలిసిన విదురుడు మంత్రిగా, అన్ని ధర్మాలు తెలిసిన నువ్వు రక్షకుడువుగా ఈ కురువంశానికి శుభం కలుగుతుంది అని ధృతరాష్ట్రుడు పాండురాజు రాజ్యాన్ని ధర్మరాజుకు సమర్పించాడు.